సరియు నదిలో అయితే స్నానం చేసుకుని అయితే హనుమాన్ గఢ్ దగ్గర వచ్చినాము. ఇప్పుడు టైం అయితే 4 అవుతుంది. అసలు నైట్ అసలు నిద్రపోలేం చేయలే. ఇప్పుడు శ్రీ హనుమాన్ గఢ్కి అయితే వచ్చేసినాయి. ఇప్పుడు శ్రీ హనుమాన్ జీ దర్శనం తీసుకుని అయితే తర్వాత అయితే సీదా ఇప్పుడే హనుమాన్ టెంపుల్ అయితే దర్శనం అయిపోయింది. ఇప్పుడు అదే శ్రీ రాముని దర్శనం కోసం అయితే రామ్ మందిర్కి అయితే వెళ్తున్నాము. ఫాస్ట్ గా చాలా మంది ఉన్నారు. లోపల మాత్రం గుజ్ బాంబ్స్ వస్తున్నాయి తెలుసా. నిజంగా జై శ్రీరామ్ అనుకుంటా చెప్తుంటే అసలు నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు శ్రీ రాముని టెంపుల్ దగ్గర వెళ్దాం. కూడా మమ్మీ అయితే వచ్చినా నేను బరోబర్ ఇప్పుడు 5 లోపల 1 అవర్ క్యూలో నిలబడినాము. ఆ తర్వాత అయితే లోపల వచ్చినప్పుడు ఇప్పుడు అయితే మొబైల్స్ బ్యాగ్స్ అన్నీ అయితే తీసుకుంటారు. సో అందరు లోపల వస్తున్నారు. టెంపుల్ అటు సైడ్ ఉన్నాయి టెంపుల్. హలో గాయస్, ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది సక్సెస్ఫుల్ గా. రాముని దర్శనం అయితే మేము వెళ్తున్నాం. చాలా మంది అంటే చాలా మంది వచ్చిండ్రు. చూడండి మీరే, ఫుల్ అంటే ఫుల్ రష్ ఉండే. సక్సెస్ఫుల్ గా అయితే అయిపోయింది మన దర్శనం అయితే. మా జంగ్లీ వాడు చూడండి, ఏమ్రా జంగ్లీ. దర్శనం చేసుకుని అయితే సీదా అయితే కాశీకి వచ్చేసినాము. కాశీలో ఎంటర్ అయినా ఇప్పుడు అయితే టెంపుల్కి వెళ్తున్నాము. మేము ఆల్రెడీ స్నానం చేసినాం కాబట్టి గంగా స్నానం చేసినాం కాబట్టి ఇప్పుడు అయితే సీదా అయితే టెంపుల్కి వెళ్ళి దర్శనం తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం. టెంపుల్ లోపల అయితే ఇప్పుడు కాశీ స్ట్రీట్ రోడ్ అయితే ఉన్నాము. మొత్తం ఎండలో పులుసు కారిపోయినాయి. కాశీ ఘాట్ దగ్గర వచ్చినాము. ఇక్కడ జనాలు చూస్తే మస్తు మంది ఉన్నారు. ఫారమ్స్ వాళ్ళు కూడా ఉన్నారు. వెళ్ళే ఫారమ్స్ వాళ్ళు. కాశీ ఘాట్ దగ్గర వచ్చిన ఇక్కడ జనాలు చూస్తే అసలు మతిపోవాల్సిందే. ఇప్పుడే అయితే ఆరుతూ ఉంటుంది. మొత్తం అయితే రెడీ చేస్తున్నారు. అందరు పబ్లిక్ చూడండి ఎంత మంది ఉన్నారు. మొత్తం బోట్లు మొత్తం రెడీ ఉన్నారు. మొత్తం బోట్ల మీద కూర్చోబెట్టిండ్రు ఆరతి చూడడానికి. ఇక మా వాళ్ళు అయితే ఇక్కడ రెడీ అయినరు.